గణతంత్ర దినోత్సవం అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ఢిల్లీలో జరిగే గ్రాండ్ పరేడ్ కదా. కాని ఆ పరేడ్ వెనుక ఓ అద్భుతమైన పత్రం కథ దాగి ఉంది. మన దేశానికి ప్రాణం పోసిన రాజ్యాంగం పుట్టినరోజు అది. మరి ఆ కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, మరి మన దేశ చరిత్రను, మన భవిష్యత్తును నిర్దేశించిన ఆ రాజ్యాంగం, దాని అసలు ప్రతి అంటే ఒరిజినల్ కాపీ ఎక్కడ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? దాన్ని ఎక్కడ దాచిపెట్టారో ఊహించగలరా? ఏదో సీక్రెట్ ఖజానాలో కాదో, మన పార్లమెంట్ లైబ్రరీలోనే ఉంది. కాని ఆగండి, దాన్ని మామూలు పెట్టెలో పెట్టలేదు. ఏకంగా హీలియం గ్యాస్ నింపిన ఒక స్పెషల్ గాజుగదిలో భద్రపరిచారు. అవును, ఒక గ్యాస్ ఛాంబర్లో. అసలెందుకలా? ఎందుకంటే మన అస్సలు రాజ్యాంగం కేవలం ప్రింట్ చేసిన పుస్తకం కాదండి. అది పూర్తిగా చేతితో రాసి అద్భుతమైన చిత్రాలతో అలంకరించిన ఒక కళాఖండం, ఒక ఆర్ట్ పీస్ లాంటిది. అందుకే దాన్నంత జాగ్రత్తగా సైన్స్ ఉపయోగించి కాపాడాల్సి వస్తోంది. ఆ టెక్నాలజీ గురించి చెప్పాలంటే, దాన్ని గాలి చొరబడని గాజుపెట్టెల్లో ఉంచి లోపల హీలియం లాంటి వాయువులను నింపుతారన్మాట. దీనివల్లేమవుతుందంటే ఆక్సిజన్ లోపలికి వెళ్లదు, దాంతో సిరాగాని ఆ కాగితంగాని పాడవకుండా ఉంటాయి. అంటే పేపర్లు పసుపు రంగులోకి మారడం, పెళుసుగా అయిపోవడం లాంటివి జరగవు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా అది కొత్తదానిలా మెరిసిపోతోంది. మరి ఇంతటి అద్భుతమైన పత్రాన్ని సృష్టించింది ఎవరు? దాని వెనుక ఎంతమంది మేధావులు, ఎంతమంది కళాకారుల శ్రమ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఆలోచించండి, దాదాపు 3 సంవత్సరాలు మన రాజ్యాంగాన్ని రాయడానికి అంత సమయం పట్టింది. ఆ సంఖ్య వెనుక ఎంత శ్రమ ఉందో, ప్రతి ఒక్క అంశంపై ఎంత లోతుగా చర్చలు జరిగాయో మనం ఊహించుకోవచ్చు. ఈ మహాయజ్ఞంలో ఎంతోమంది పాలుపంచుకున్నారు. కాని కొందరు కీలక వ్యక్తులున్నారు. మనందరికీ తెలిసినట్లుగా రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉండి మేధోపరమైన నాయకత్వం వహించింది డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్. ఇక ఆ అద్భుతమైన చేతిరాత వెనుక ఉన్నది ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. అలాగే ఆ అద్భుతమైన చిత్రాలతో దాన్ని అలంకరించింది నందలాల్ బోస్ గారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా గారి గురించి ఓ ఆసక్తికరమైన విషయముంది. మన రాజ్యాంగాన్ని మొత్తం తన చేతిరాతతో రాయడానికి ప్రభుత్వం ఆయన్ని సంప్రదించినప్పుడు ఆయన ఒక్క పైస కూడా తీసుకోలేదట. ఆయనేమన్నారంటే, భగవంతుని దయవల్ల నా దగ్గర అన్నీ ఉన్నాయి, కాని నాదొక కోరిక. రాజ్యాంగంలోని ప్రతి పేజీపై నా పేరు, చివరి పేజీలో నా పేరుతో పాటు మా తాతగారి పేరు కూడా రాస్తాను. ఆ అనుమతి ఇస్తే చాలు అన్నారు. అది దేశంపై ఆయనకున్న భక్తి. అది కేవలం చేతిరాత మాత్రమే కాదు, ప్రతి పేజీ ఒక అద్భుతమైన పెయింటింగ్ లాంటిది. నందలాల్ బోస్ గారు, ఆయన శిష్యుడు కలిసి మన దేశ 5000 ఏళ్ల చరిత్రను బొమ్మల రూపంలో గీశారు. సింధూలోయ నాగరికత దగ్గర నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు అక్షరాలతో పాటు చిత్రాలు కూడా మన కథను చెబుతాయి. అంటే ఇది ఒక చట్ట పుస్తకమే కాదు, ఒక చారిత్రక చిత్రమాలిక కూడా. సరే, రాజ్యాంగం తయారైంది, అంతా బానే ఉంది. కాని ఒక ప్రశ్న, అసలు గణతంత్ర దినోత్సవానికి జనవరి 26వ తేదీని ఎందుకెంచుకున్నారు? వేరే ఏ రోజైనా పెట్టుకోవచ్చు కదా. దాని వెనక ఓ పెద్ద కథే ఉంది. దానికి సమాధానం కోసం మనం 1930కి వెళ్ళాలి. ఆ సంవత్సరం జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది. అంటే మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి అని బ్రిటిష్ వాళ్లకు గట్టగా చెప్పిన రోజది. ఆ చారిత్రక రోజును మర్చిపోకూడదని సరిగ్గా 20 ఏళ్ల తర్వాత 1950లో మన రాజ్యాంగాన్ని అదే రోజున అమల్లోకి తెచ్చారు. అంటే ఒకప్పుడు స్వేచ్ఛ కోసం చేసిన ప్రతిజ్ఞ అదే రోజున సంపూర్ణ గణతంత్రంగా నెరవేరిందన్నమాట. ఇక ఈ చారిత్రక రోజును మనం ఎలా జరుపుకుంటాం? పరేడ్తో. మనం ప్రతి ఏటా చూసే ఆ గణతంత్ర దినోత్సవ పరేడ్ కేవలం ఒక సైనిక ప్రదర్శన కాదు. అందులోని ప్రతి అంశం వెనుక మన రాజ్యాంగ ఆదర్శాలకు సంబంధించిన ఒక అర్థముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం కర్తవ్యపథ్లో చూస్తున్నంత గ్రాండ్గా ఈ పరేడ్ ఎప్పుడూ లేదు. అసలు మొదటి పరేడ్ 1950లో ఎర్విన్ స్టేడియంలో జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వేర్వేరు చోట్ల నిర్వహించారు. చివరికి 1955 నుంచి రాజ్పథ్, అంటే ఇప్పటి మన కర్తవ్యపథ్, దీనికి శాశ్వత వేదికగా మారింది. మనలో చాలామంది గమనించని ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఆగస్టు 15కి, జనవరి 26కి జెండావందనంలో తేడా ఉంటుంది.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండాను కింద నుంచి పైకి లాగి ఎగరేస్తారు, ఎందుకంటే అది ఒక కొత్త దేశం ఉదయిస్తోందనడానికి గుర్తు. కాని గణతంత్ర దినోత్సవం నాడు జెండా అప్పటికే స్తంభంపైన కట్టి ఉంటుంది. దాన్ని విప్పదీసి ఆవిష్కరిస్తారు అంతే. ఎందుకంటే మనం అప్పటికే పరిణతి చెందిన సార్వభౌమ దేశమని చెప్పడానికి ఇది ఒక ప్రతీక. ఈ వేడుకల్లో మరో ముఖ్యమైన సంప్రదాయం ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం ఒక విదేశీ దేశాధినేతను ముఖ్య అతిథిగా పిలవడం. ఈ సంప్రదాయం 1950లోనే మొదలైంది. మొదటి ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో. ఇది కేవలం గౌరవం ఇవ్వడమే కాదు, మన దేశ దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన వేదిక కూడా. సరే, ఈ పరేడ్, ఈ చరిత్ర ఇవన్నీ బానే ఉన్నాయి. కాని వీటన్నింటికీ మించి ఈ రాజ్యాంగం, ఈ గణతంత్ర దినోత్సవం ఈ రోజుకి మనకు ఏం చెబుతున్నాయి? వాటి సజీవ వారసత్వమేంటో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం తెలుసా? మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పొడవైన లిఖిత రాజ్యాంగం. దీన్ని సజీవపత్రం అని ఎందుకంటారంటే ఇది కాలంతో పాటు మారుతూ వచ్చింది. రాసినప్పుడు ఇందులో 395 ఆర్టికల్స్ ఉండేవి. కాని దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త సవరణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాటి సంఖ్య 470కి పైగా ఉంది. అంటే మన రాజ్యాంగం ఎప్పటికప్పుడు మనతో పాటు ఎదుగుతోందన్నమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే గణతంత్ర దినోత్సవ పరేడ్ అనేది ఏదో సైనిక విజయాన్ని చాటిచెప్పే వేడుక కాదు. అది మన వ్యవస్థాపక పత్రంలోని ప్రజాస్వామ్య విలువలను మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుని వాటికి పునరంకితం అవ్వడం. ఆ పరేడ్, ఆ తేదీ, భద్రంగా దాచిన ఆ పత్రం ఇవన్నీ ఆ ఒక్క విషయాన్నే మనకు గుర్తుచేస్తాయి. మరి చివరిగా ఒక ప్రశ్న. ఒక దేశం తన వ్యవస్థాపక పత్రం యొక్క స్ఫూర్తిని రాబోయే తరాలకు ఎలా సజీవంగా ఉంచగలదు? ఆ ఆదర్శాలను కాపాడటం మనందరి బాధ్యత కాదా? ఆలోచించండి.